జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూసుంటారు. సో ఆయనతో పాటు మాట్లాడడం కానీ ప్రతి ఒక్కటి మీరు సంభాషించుంటారు సార్తో. సో వ్యక్తిగతంగా ఏ విధంగా ఉంటారు, వ్యాపార విధంగా ఏ విధంగా ఉంటారు, అది వ్యూవర్స్కి చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి గారిని నేను దాదాపుగా 2009 సంవత్సరంలో నుంచి 2009లో రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని అంటే కలవటం. అంతకుముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతా ఉన్నా, కలిసింది మాత్రం 2009 అని చెప్పచ్చు. 2009 నుంచి ఇప్పుడు దాకా దాదాపుగా 16 ఏళ్ళ జర్నీ జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా కలవటం అనేది. ఈ 16 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలానే ఉన్నట్టుంది తప్ప ఇక్కడ కొత్తదనం కనపడదు. ఎందుకు అంటే ఫెయిర్ అలానే ఉంటాడు. అప్పుడు ఎలా నిజాయితీగా ఉన్నాడు ఇప్పుడు కూడా అదే నిజాయితీగా ఉంటాడు. సో వెళ్ళి చాలామంది చెప్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి, మొన్న 2019 ఎన్నికలకు ముందు 2014లో ఓడిపోయినప్పుడు కావచ్చు, సో 2024లో మనం ఓడిపోయే ముందు కావచ్చు, సో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి నాతో పాటు చాలామంది నాయకులు కలుస్తున్నప్పుడు, అన్న ఇవన్నీ చేద్దాము, మనం కూడా ఇది మాట చెప్పేస్తే అయిపోద్ది, చంద్రబాబు నాయుడు అలివి కానీ అన్నీ చెప్పేస్తున్నాడు, మనం చెప్పపోతే ఎట్లా, రైతు రుణాలు మనం కూడా మాఫీ చేసేద్దామని చెబుతామంటే చెప్పేద్దామన్నా, తర్వాత చేస్తాము, మనం చేయలేం కదా, అప్పుడు ఎందుకు చెప్పటం, అప్పుడు మనకు లాంగ్ రన్ ఇప్పుడు ముద్ర పడిపోయింది కదా, ఓడిపోతే ఓడిపోయాం ఏమైందన్నా. సో అంటే రాజకీయాల్లో ఏ నాయకుడైనా ఏం కోరుకుంటాడు, మనం ఎట్లా ఒకట గెలవాలని కోరుకుంటాడు. ఎవరైనా మనం ఇప్పుడు ఎగ్జామ్ ఉంటాం, మనం ఫెయిల్ అవ్వాలని కోరుకోంగా, ఏదో ఒక విధంగా అడ్డదారులను చూసన్నా పాస్ అవుదాము, లేకపోతే ఎవరన్నా ఇన్విజిలేటర్ అన్నా మేనేజ్ చేసన్నా మార్కులు వేయించుకుందాం అని అనుకుంటారు కదా. సహజంగా ఎవడైనా ఫెయిల్ అవ్వాలని కోరుకోడు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా వద్దు, అట్లాంటిది ఫెయిల్ అయితే అవుదాం, ఫెయిల్ అయితే అయినా పర్లేదు, కానీ అలా అడ్డదారిలో వచ్చేటటువంటి విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కోరుకోరు. సింపుల్గా మిగిలిన నాయకులకి ఏ రాజకీయ నాయకుడైనా ఖచ్చితంగా మనం ఎట్టొకటి గెలవాలనుకుంటాడు. ఆ సర్పంచ్ ఎన్నికల, ఒక వార్డు మెంబరా, ఒక కార్పొరేటరా, ఎట్టొకట మనం గెలవాలి అనేదే అందరి టార్గెట్ ఉండేది. ఎలాగోలా గెలిచేయాలని చెప్పి అందరి టార్గెట్ ఉంటే, కానీ జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ మాత్రం నిజాయితీగానే గెలవాలనుకుంటాడు. సో మనకు అడ్డదారిలోనో ఎట్టగొట్ట గెలిచేటటువంటి గెలుపు ఆయనకు వద్దు అనుకుంటాడు. సో అప్పుడు అలానే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, 2009లో అప్పుడు చూసినప్పటి నుంచి అలానే ఉన్నాడు, స్టిల్ ఈరోజు కూడా అలానే ఉన్నాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మారల, అలానే ఉంటారు. పదవి ఉన్నా లేకపోయినా కూడా తన పర్సనాలిటీ అనేది ఆ విధంగా. నేను ముఖ్యమంత్రిగా 24-25 సార్లు కలిసి ఉంటానేమో. సో క్యాంప్ ఆఫీస్లో కానీ, లేదంటే హెలీప్యాడ్ల దగ్గర కానీ, లేదంటే నా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు కానీ, సో ఎప్పుడు కలిసిన అంటే అంతకుముందు ఆయన పాదయాత్రలో కలిసినప్పుడు ఏ విధంగా రిసీవింగ్ ఉంటుందో, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే రిసీవింగ్ ఉంటుంది. సేమ్ మళ్ళీ ఇప్పుడు అదే రిసీవింగ్ ఉంటుంది, ముఖ్యమంత్రి పదవి లేకపోయినా. ఆయన ముఖ్యమంత్రిగా చేసినా కూడా నేను ముఖ్యమంత్రి అంటే నేనేదో పెద్ద స్థాయిలో ఉన్న ఈ రాష్ట్రాన్ని పరిపాలించే స్థాయిలో, మీరందరూ తక్కువ స్థాయి అనేది ఏ రోజు ఎక్కడ చూడడం. సో అప్పుడు డ్రైవర్లను అన్నా అని పిలిచినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న అన్నా అని పిలుస్తాడు, ఇప్పుడున్న అన్నా అని పిలుస్తాడు. సో డిఫరెన్స్ మనలో ఏమన్నా వస్తుందేమో తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉంటాడు. ఫెయిర్ ఆ ఫెయిర్ పాలిటిక్స్ ఆయన కోరుకున్నాడు కాబట్టి 2 సార్లు మేము ఓడిపోయి ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి నిజాయితీగా ఎప్పుడు గెలిచే ఉన్నాడు, ఇదైతే పక్కా చెప్పచ్చు. సో ఎప్పుడు చూసినా కూడా మీరు టీడీపీని విమర్శిస్తూనే ఉంటారు, సో చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూనే ఉంటారు. సో విమర్శిస్తున్నారు కాబట్టి తనలో ఎటువంటి పాజిటివ్ పాయింట్స్ లేవా? అంటే చంద్రబాబు నాయుడు గారికి పాజిటివ్ పాయింట్స్ లేకనే ఇన్ని ఓట్స్ వేస్తారా జనాలు? చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న పాజిటివ్ పాయింట్ అడిగారు కాబట్టి చెప్తా. అంటే నేను చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేక పార్టీలో ఉన్న ఆయనలో పాజిటివ్ పాయింట్ మీరు అడిగారు కాబట్టి, అడ్డదారిలో ఎట్లా అయినా చెప్పి విజయం సాధించాలనుకునేది ఆయనలో ఉన్న పాజిటివ్ థింగ్. ఎట్లా అయినా గెలవాలి, అది మనుషుల్ని చంపి గెలవటమా లేదా మనుషుల్ని మోసం చేసి గెలవటమా, ఆయనలో ఉన్న పాజిటివ్ కోణం అదొక్కటే, అంతమించి ఏముంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం నిజంగా తెలుగు ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం అంట నేను. ఎందుకంటే ఏమన్నా ఉపయోగం జరిగింది అప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్పండి, వాళ్ళ బినామీలకు ఉపయోగం జరిగింది. ఈరోజు కూడా చూస్తుంటే అనేక కార్యక్రమాలు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మోసం చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప మంచి చేసే కార్యక్రమాలు ఎక్కడున్నాయి? సో చంద్రబాబు నాయుడు గారిలో పాజిటివ్ చెప్పాలంటే నాకు చెప్పింది అదే, ఎవరినైనా మోసం చేయగలటం ఆయనలో ఉన్న పాజిటివ్ థింకింగ్. సో అంతకుమించి ఆయన అదే పాజిటివ్ అనుకుంటాడు. ఆయనకి అడ్వాంటేజ్ ఏంటంటే అందరినీ మోసం చేయడం ఆయనకి అడ్వాంటేజ్ అవుతా ఉంది కాబట్టి దాని ద్వారానే గట్టిన అవుతున్నాడు కాబట్టి అదే పాజిటివ్ థింకింగ్లో మళ్ళీ పోతున్నాడు. సో చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి వ్యక్తి నిజంగా ఇదిగో ఇందా చెప్పారు, రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి కంపారిజన్ వచ్చినప్పుడు ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రి. మనం ఇంటర్వ్యూ చేస్తున్న సమయానికి చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి. 4 సార్లు ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పంగానే ఏదో ఒకటి గుర్తు రావాలి కదా.
ప్రజలకు ఇది ఏమన్నా 108 104 ఆరోగ్యశ్రీయా ఫీజు రియంబర్స్మెంటా ఏంటి చంద్రబాబు నాయుడు గారు అంటే గుర్తొచ్చేది వెన్నుపోటు, 2 ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయటం, ఇట్లాంటివే గుర్తొస్తాయి తప్ప మంచిది ఏది గుర్తురాదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి మంచి ఏమీ లేదు కాబట్టి అదే గుర్తొస్తుందండి. సో రాజకీయాలకి దూరంగా ఉండే వైఎస్ భారతి గారి గురించి ప్లస్ వాళ్ళ పిల్లల గురించి కూడా ఇప్పుడు ప్రస్తుతం మీడియాలో చూసారంటే విమర్శిస్తూ ఉన్నారు. సో దాని గురించి మీరేం మాట్లాడతారు? అంటే నీచమైనటువంటి జర్నలిజం అంటా నేను అది. కడుపుకి అన్నం తినేవాడు ఎవడు కూడా కుటుంబ సభ్యులను అలా తీసుకొని వచ్చి రాజకీయాల్లోకి లాగి రాక్షస ఆనందం పొందరు. నిజంగా భారత గారు రాజకీయాల్లోకి వస్తారు లేదంటే రాజకీయాల్లో రావాలనుకుంటున్నారు అని అంటే 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు స్వాగతిస్తుంది, కార్యకర్తలు కూడా. ఎందుకంటే భారతమ్మ గారు రాజకీయాల్లో లేకపోయినా ఆమె సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆమె ప్రతి వారం అనాథాశ్రమానికి వెళ్తారు విజయవాడలో, చాలామందికి తెలియదు. అదే ఎప్పుడన్నా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఒక్కరోజు ఏదన్నా ఒక సీర పంచినా లేదంటే ఒక జాకెట్ పీస్ పంచినా మొత్తం పబ్లిసిటీ చేసుకుంటారు. కానీ ఒక అనాథాశ్రమానికి ప్రతి వారంలో ఒక రోజు వెళ్ళి అక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పిల్లలతో స్పెండ్ చేసి వాళ్ళకి ఏం కావాలన్నా చూడటము, అదేవిధంగా ఒక స్కూల్ అక్కడ వెంకటప్ప మెమోరియల్ స్కూల్ని ఈరోజు నడుపుతూ అనేక మంది విద్యార్థులను ఈరోజు తీర్చిదిద్దుతూ అనేక సేవా కార్యక్రమాల ద్వారా ఎక్కడ పబ్లిసిటీ లేకుండా మామూలుగా మనం ఈరోజు 1000 రూపాయలు పంచితే 1000 ఫోటోలు పెడతారు. కానీ ఈరోజు కోట్లాది రూపాయలు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నా ఎక్కడన్నా భారతమ్మ గారు ఒక ఫోటో మీకు ఇదిగోండి ఒక పేపర్లో కానీ ఎక్కడన్నా వేయించుకుంటారో వద్దంటారు. సో పబ్లిసిటీకి దూరంగా ఉంటారు. ఏదంటే మనం పని చేసేటప్పుడు వాళ్ళకి మనం చేస్తున్నటువంటి పని ఇంపార్టెంట్, పబ్లిసిటీ ఇంపార్టెంట్ కాదనేది భారతమ్మ గారి ఉద్దేశం. అందుకని మీకు అనాథాశ్రమానికి వారం వెళ్తున్నా ఎక్కడ ఎవరికి కూడా తెలియదు వెళ్తున్నారు అనేది, ఎక్కడ పబ్లిసిటీ కానీ చేసుకోరు. సో అలాంటి భారతమ్మ గారు నిజంగా రాజకీయాల్లోకి వస్తానంటే 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు స్వాగతం చెప్తారు. సో ఎందుకంటే ఒక మంచి బిజినెస్ ఉమెన్గా సో ఈరోజు వ్యాపారాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యాపారాలన్నీ చూసుకుంటూ సో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిన ఇద్దరు కుమార్తెలని ఈ స్థాయి దాకా తీర్చిదిద్ది, ఎందుకంటే వాళ్ళందరూ ఫ్రీ సీట్లు, ఎక్కడ సత్యం రామలింగరాజు గారు ఇంకోలో చదివించట్లా, లొకేషన్ చదివించినట్టు. సో వాళ్ళు కష్టపడి ఇద్దరు హర్షమ్మ వర్షమ్మ వాళ్ళిద్దరు పిల్లలు. సో వాళ్ళు మంచి ఉన్నత విద్యను అభ్యసించడంలో భారతమ్మ గారి పాత్ర చాలా కీలకమైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ టైం పాలిటిక్స్లో ఉంటూ 16 నెలలు జైల్లో ఉన్నా సో ఆ ఇద్దరు కుమార్తెల్ని ఆ స్థాయిలో తీసుకెళ్ళినటువంటి భారతమ్మ గారు నిజంగా కూడా సెల్యూట్ చేయాలి. సో అలాంటి మహిళలు నిజంగా రాజకీయాల్లోకి వస్తే చాలా మంచి జరిగింది. కానీ రాజకీయాల్లోకి రాకముందే ఆమంతా ఏదో తెరానికి నడిపిస్తుంది అన్నట్టుగా, రాజ్యాంగేతర శక్తిగా ఉన్నట్టుగా ఈ పత్రికలో ఇవన్నీ రాసి ఎక్కడెక్కడో ఏదో జరిగితే అసలు జరిగినా జరగకపోయినా మొత్తం ఆమె గంటగట్టేయటం, ఇవన్నీ చేసేటటువంటి వ్యక్తులు నిజంగా కడుపుకి అన్నం తినేటటువంటి వ్యక్తులుగా ఆ పత్రికలు వాళ్ళు నడపట్లేదు. సో ఇట్లాంటి రాసి దాని ద్వారా వచ్చేటటువంటి సర్క్యులేషన్తో బతికే బతుకు వాళ్ళు బతుకుతానంటే ఇంకా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.